కోడే కాదు, కోడి గుడ్డు కూడా కొండెక్కి కూర్చుంది. దిగి రానంటే రానంటోంది. ఒకప్పుడు 5 రూపాయలకు దొరికే గుడ్డు ఇప్పుడు 8 రూపాయలు దాటడంతో సామాన్యులు గుడ్లు తేలేస్తున్నారు. సామాన్యుడికి అత్యంత చౌకగా దొరికే ఏకైక ప్రోటీన్ ఆహారం కోడిగుడ్డు. ముక్కలేనిదే ముద్ద దిగని సామాన్యులు గుడ్డుతో సరిపెట్టుకునేవారు. కానీ ఇప్పుడు ఎగ్ ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి. 2-3 నెలలుగా ధర పెరుగుతూ వస్తోంది. ఏప్రిల్లో 6 రూపాయలు ఉన్న కోడిగుడ్డు ఇప్పుడు 8 రూపాయలకు చేరింది. తెలంగాణలో ఇప్పుడు ఈ రేట్లు బెంబేలెత్తిస్తున్నాయి. హోల్సేల్ షాపుల్లో ఒక గుడ్డు 7 రూపాయలకు దొరుకుతుండగా రిటైల్లో 8 నుంచి 8.5కు అమ్ముతున్నారు. ఇక గ్రామాల్లో అయితే 10 రూపాయలకు అమ్ముతున్నారు. దీంతో గుడ్డు కొనాలంటేనే గుడ్లు తేలేస్తున్నారు. మరోవైపు పౌల్ట్రీ వ్యాపారులు ఇష్టారాజ్యంగా గుడ్లు, చికెన్ రేట్లను పెంచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎవరూ పట్టించుకోకపోవడం వల్ల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు వినియోగదారులు. ఇటు గుడ్ల ధరకు రెక్కలు రావడంతో వరంగల్తో పాటు పలు జిల్లాల్లో అంగన్వాడీ, ప్రభుత్వ పాఠశాలల్లోని మిడ్ డే మీల్స్లో ఎగ్ కనిపించడం లేదు. కొన్ని చోట్ల చిన్న సైజు గుడ్లు కొనుగోలు చేస్తున్నారు. తాజా పరిస్థితి చూస్తే ఇప్పట్లో రేట్లు తగ్గేలా కనిపించడం లేదు. మరి ధరల నియంత్రణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.